రెవల్యూషనరీ లీడర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించి 125 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మన భారత ప్రభుత్వం 2 ముఖ్యమైన డెసిషన్స్ తీసుకుంది. అవేంటంటే సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజైన 23 జనవరిని ఎవ్రీ ఇయర్ పరాక్రమ్ దివాస్గా జరుపుకోవడం. ఫస్ట్ పరాక్రమ్ దివాస్ని ఎప్పుడు జరుపుకున్నామంటే 23 జనవరి 2021 సుభాష్ చంద్రబోస్ 124th బర్త్ యానివర్సరీ రోజు జరుపుకున్నాం. సెకండ్ది ఏంటంటే విపత్తు నిర్వహణలో నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తులు, సంస్థలకి ప్రతి సంవత్సరం ఇదే రోజు అంటే ఈ పరాక్రమ్ దివాస్ రోజునే సుభాష్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించడం. ఇంగ్లీష్లో అయితే సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు, హిందీలో అయితే సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్. మ్యాక్సిమం ఈ హిందీ నేమ్ని యూజ్ చేయడం జరుగుతుంది, సో ఎగ్జామ్లో ఏ పేరు ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ని ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 23 జనవరి 2022 ఫ్రమ్ 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. సింపుల్గా ఈ అవార్డు ఎందుకు ఇస్తారు? ఫర్ కంట్రిబ్యూషన్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎవరికి ఇస్తారు? ఒక వ్యక్తికి కానీ సంస్థకు కానీ ఇస్తారు. ఎవరిస్తారు? భారత ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఏమిస్తారంటే ఈ అవార్డులో ఒక సర్టిఫికెట్తో పాటు క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారు. వ్యక్తులకి సంస్థలకి ఇస్తారని చెప్పుకున్నాం కదా, సంస్థలు అయితే 51 lakhs, వ్యక్తులైతే 5 lakhs ప్రైజ్ మనీ ఇస్తారు. ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేసే విషయం ఏంటంటే ఈ అవార్డ్స్ని ఇవ్వడం స్టార్ట్ చేసింది 2022 నుంచి అంటున్నాం, కానీ విజేతల వివరాలు చూసినట్టయితే 2019 నుంచే ఉంటారు. ఇలా ఎందుకంటే 2022లో ఒకేసారి 2019, 20, 21, 22 ఇలా 4 సంవత్సరాలకు గాను అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ 23 జనవరిని ఇస్తున్నారు. అలానే ఈ 2026 సంవత్సరానికి సంబంధించిన సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాలని రీసెంట్గా పరాక్రమ్ దివాస్ నాడు అంటే 23 జనవరి 2026 అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఈ అవార్డ్స్ని ఎవరికి ఇచ్చారంటే ఒక వ్యక్తికి, ఒక సంస్థకి ఇచ్చారు. ఆ వ్యక్తి ఎవరంటే లెఫ్టినెంట్ కల్నల్ సీతా అశోక్ షెల్కే. మరి ఆ సంస్థ ఏదంటే SSDMA, సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. 2024లో వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్, వరదలు వచ్చి కొండ చర్యలు విరిగిపట్టడం వల్ల 250కి పైగా చనిపోయారు. మోర్ దెన్ 400 పీపుల్ గాయపడ్డారు. ఈ డిజాస్టర్ని వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ ఇన్ కేరళ హిస్టరీ అంటారు. ఇటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా లార్జ్ స్కేల్ HADR ఆపరేషన్స్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినందుకు గాను సీతా అశోక్ షెల్కేకి అవార్డుని ప్రదానం చేస్తున్నారు. ఇక్కడ HADR అంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. ఈవిడ వాళ్ళ టీంతో కలిసి వైనాడ్లో సహాయ కార్యకలాపాల కోసం 20 అవర్స్లో ఒక 190 feet బ్రిడ్జ్నే కన్స్ట్రక్ట్ చేశారు. దాదాపు 2300 మెంబర్స్ని డిజాస్టర్ రెస్పాన్స్ ఆపరేషన్స్ కోసం ట్రైన్ చేశారు. ఈ సేవలకి గుర్తింపుగా ఈ అవార్డుని సీతా అశోక్ షెల్కేకి ఇస్తున్నారు. నెక్స్ట్, ఇండివిజువల్ కేటగిరీలో ఈ అవార్డుని ఇప్పటివరకు పురుషులకే ఇవ్వడం జరిగింది. సో ఈ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళ ఎవరు అని అడిగారనుకోండి, ఆన్సర్ ఏంటి? సీతా అశోక్ షెల్కే. నెక్స్ట్, ఈ సంవత్సరం ఈ అవార్డుని ఏ సంస్థకి ఇస్తున్నారని చెప్పుకున్నాం? సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దీన్ని 2005లో స్థాపించారు. విపత్తు సంసిద్ధతకి సంబంధించిన ట్రైనింగ్ అండ్ ఆర్గనైజేషన్కి గాను ఈ సంస్థకి అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రిపేర్నెస్, విపత్తు సంభవించినప్పుడు ఎలా ఉండాలో, నష్టం ఎక్కువ కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వీళ్ళు ముందుగానే ట్రైనింగ్ ఇస్తారు. ఇలా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళని ఆపదమిత్ర అంటారు. ఈ ఆపదమిత్ర ట్రైనింగ్ 3 లెవెల్స్లో ఇస్తారు. గ్రామ స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయి. విలేజ్ లెవెల్లో అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ అసిస్టెంట్స్ అంటాం. బ్లాక్ స్థాయిలో అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ సూపర్వైజర్స్ అంటాం. వాళ్ళపైన ఉండే వాళ్ళని డిస్ట్రిక్ట్ లెవెల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్స్ అంటాం. 2016లో మాటం లేక్ దగ్గర కొండ చర్యలు విరిగిపడినప్పుడు, అలానే 2023లో టీస్టార్ రివర్కి వరదలు వచ్చినప్పుడు ఈ సిస్టమ్ చాలా బాగా హెల్ప్ అయింది. సో ఈ సేవలకి గుర్తుగా SSDMAకి అవార్డు ఇస్తున్నారు.